వెల్కమ్ టు చైత్రిక కిచెన్. ఈరోజు చైత్రిక కిచెన్ ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చింది. ఈ యూస్ఫుల్ వీడియో ఏంటి అంటే హెల్తీ డైట్ ప్లాన్ ఫర్ హెల్తీ లైఫ్ స్టైల్. ఈ డైట్ ప్లాన్ ఇలాగే చేయాలి, ఇలాగే తినాలి అని మాత్రం కాదు. ప్రతి ఒక్కరి శరీరతత్వం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఏ డైట్ స్టార్ట్ చేసినా కూడా, ఎలాంటి ఆహారపు అలవాట్లను మీరు మార్చుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ టు యువర్ బాడీ. మీ శరీరం చెప్పేది మీరు వినాలి. అలా విన్నప్పుడే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మన శరీరం మనకి కంఫర్ట్గా ఉంటుందో, ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నప్పుడు అది ఇబ్బంది పడుతుందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా మన డైట్ని మనం డిజైన్ చేసుకుని మన హ్యాపీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. మార్నింగ్ 6:30 డీటాక్స్ టీ లేదా డీటాక్స్ డ్రింక్. ఏ రకమైన టీనైనా డ్రింక్నైనా మీరు అంటే అందులో వాడే ఇంగ్రీడియంట్స్ని మార్చి చేసుకోవచ్చు. ఇక్కడ నేను అల్లం, ఇలాచి, సోంపు అలాగే కొంచెం టీ పౌడర్ వేసి టీలా చేసుకొని తీసుకుంటున్నాను. మీరు జీలకర్ర నీళ్ళు తాగొచ్చు, దాల్చిన చెక్క నీళ్ళు తాగొచ్చు, మునగాకుతో చేసినటువంటి వాటర్ని తీసుకోవచ్చు, అలాగే కరివేపాకుతో చేసినటువంటి వాటర్ని తీసుకోవచ్చు. ఏ రకమైన టీ తీసుకున్నా కూడా మనకి కలిగే ఆ ప్రయోజనాలు అనేవి చాలా ఉన్నాయి. అంటే ఇది న్యాచురల్ వేలో బాడీని క్లెన్స్ చేయడానికి, అలాగే ఓవరాల్గా హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, అత్యధికంగా ఉన్న బరువు తగ్గడానికి, బ్లడ్ ప్యూరిఫికేషన్కి, ఇంకా రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీని మనం చేసుకుని తాగొచ్చు. మనకి సులభంగానే వంటింట్లో దొరికే ఆ పదార్థాలతో ఈ టీని చేసుకుని తాగొచ్చు. ఈ టీని చేసుకుని తాగిన తర్వాత ఒక 30 మినిట్స్ వరకు, అంటే ఒక అరగంట వరకు కూడా మీరు ఎలాంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఈ టీలో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. మార్నింగ్ 7:30కి నానబెట్టినటువంటి బాదం అలాగే వాల్నట్స్ని తీసుకోవాలి. వాల్నట్స్ని మదర్ ఆఫ్ ఆల్ నట్స్ లేదా అన్ని నట్స్కి రారాజు అని చెప్తారు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బోన్స్ స్ట్రాంగ్గా, హార్ట్ హెల్తీ, అలాగే మెదడు చురుగ్గా పనిచేయడానికి, డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఇవి చాలా మంచిది. ఇంకా బాదం సంగతి తెలిసిందే, స్కిన్, హెయిర్, ఐ హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవి ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో. మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్లో ఓట్స్, బనానాతో చేసిన స్మూతీ. ఈ స్మూతీని నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ స్మూతీ కోసం రెగ్యులర్ ఓట్స్ని ఒక 3 చెంచాలు తీసుకున్నా, అలాగే డేట్స్ని, కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, బనానా ఇవన్నీ వేసి కొంచెం సేపు నానబెట్టిన తర్వాత లో ఫ్యాట్ మిల్క్ కూడా యాడ్ చేసుకుని కొంచెం దాల్చిన చెక్క పౌడర్ని వేసి మెత్తగా బ్లెండ్ చేసి స్మూతీ లాగా చేసుకొని తాగాలి. ఇది తాగిన తర్వాత చాలాసేపటి వరకు ఆకలి అనిపించదు, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. మీకు నచ్చితే ఇందులో పంకిన్ సీడ్స్ కూడా వేసి బ్లెండ్ చేసుకోవచ్చు. పంకిన్ సీడ్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. అయితే అవి రోజుకి ఒక 6 చెంచాలకు మించి ఎక్కువ తీసుకోకూడదు. సో ఇవన్నీ వేసుకుని తాగడం వల్ల చాలా ఎక్కువసేపు మనకి టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది. ఇన్ కేస్ ఆకలి అనిపిస్తే మీరు ఏదైనా ఒక ఫ్రూట్ని తీసుకోవచ్చు. లంచ్ 12:30కి. ఈ 12:30 లంచ్లో బెండకాయ వేపుడు, మీరు ఏ కూర అయినా పర్వాలేదు. ఇక్కడ నేను బెండకాయ వేపుడు చేశాను. సో ఇది బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ అనేదాన్ని నేను ఆల్రెడీ ఎలా కుక్ చేసుకోవాలో ప్రెషర్ కుక్కర్లో అప్లోడ్ చేశాను. అయితే ఈ రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఒక అరగంట నుంచి గంట వరకు సోక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1:2 రేషియోలో మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వేయించిన తర్వాత ప్రెషర్ న్యాచురల్గా రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే రైస్ అనేది చాలా పొడిగా చక్కగా మన రెగ్యులర్ రైస్ లాగానే కుక్ అయిపోయి ఉంటుంది. సో నేను ఇక్కడ బెండకాయ వేపుడుతో పాటు పప్పుచారు, అలాగే బీరకాయ రోటి పచ్చడి చేసుకున్నాను. కొన్ని క్యారెట్ అలాగే కీరా ముక్కలు కూడా తీసుకోవాలి. అది సాలెడ్ లాగా మనం తీసుకోవడం వల్ల మనకి వెజిటేబుల్స్ కూడా మన బాడీలోకి ఆ రకంగా పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రోబయోటిక్స్ అనేవి హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఒక కప్పు పెరుగుని ప్రతిరోజు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పెరుగు పైన కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అందుకే ఇంక్లూడ్ చేశాను. సో ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్. ప్రతిరోజు బ్రౌన్ రైసే తీసుకోవాలని ఏం కాదు, అప్పుడప్పుడు మీరు వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. కానీ అన్నం మోతాదు కొద్దిగా తగ్గించి కూర డబల్, అంటే ఒక కప్పు అన్నం తీసుకుంటే 2 కప్పులు కూర అనేది తీసుకోవడానికి ట్రై చేయాలి. ఈవినింగ్ 4:30కి గ్రీన్ టీ అలాగే కొన్ని స్నాక్స్. గ్రీన్ టీ తాగాలనేం కాదు, మీకు తాగాలనిపిస్తే రెగ్యులర్ టీని కూడా తీసుకోవచ్చు. దాంట్లో పంచదారకి బదులు బెల్లాన్ని వేసి తీసుకోండి. నేను రెగ్యులర్ టీ తాగుతూ ఉంటాను. అలా చేసుకునేటప్పుడు లో ఫ్యాట్ మిల్క్ వేసుకుని చేసుకుంటాను. సో పంచదార అనేది అస్సలు వాడను. బెల్లం కానీ, డేట్స్ కానీ, హనీ కానీ ఈ న్యాచురల్ స్వీట్నర్స్ వాడడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది.
పంచదారని పూర్తిగా మీ డైట్లోంచి తీసేయడం మంచిది. సో ఇక్కడ ఈ గ్రీన్ టీ తీసుకున్నాను. ఈ గ్రీన్ టీతో పాటు ఒక గుప్పెడు రోస్టెడ్ పీనట్స్, వేరుశనగ పప్పులు. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది, మన హార్ట్కి ఎంతో మేలు చేకూరుస్తాయి. సో ఇక్కడ ఆల్రెడీ నాకు రోస్టెడ్ పీనట్స్ ఉన్నాయి. సో అవి నేను ఒక గుప్పెడు తీసుకొని టీతో పాటు తిన్నాను. సో ఇలా తినడం వల్ల కొంతసేపటి వరకు మనకి ఆకలి అనిపించదు డిన్నర్ టైం వరకు. ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీని లేదా ఎక్సర్సైజ్ని ఒక 30 నిమిషాల పాటు చేయాలి. అది వీక్లో 4 డేస్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. వాకింగ్ చేయొచ్చు. వాకింగే కాకుండా మీకు నచ్చిన ఫేవరెట్ వర్కౌట్ ఏదైనా కావచ్చు. ఏరోబిక్స్ కానీ, యోగా కానీ, రన్నింగ్, ఎనీ వర్కౌట్ మీకు ఏది నచ్చితే అది తప్పకుండా 30 మినిట్స్ చేయడానికి ట్రై చేయండి. ఇక డిన్నర్లోకి వచ్చి నేను ఫ్రూట్ తీసుకుంటున్నాను. ఫ్రూట్స్ ఏవైనా సరే సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది. సో పూర్తిగా ఒక రోజుకు సంబంధించిన డైట్ రెసిపీస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే చాలామందికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.